ఇది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బోళ్ళంత ఆబ్లిగేషన్స్ ఉంటాయి. వెంటనే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద ట్రేడర్స్, లారీ ఓనర్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు ఆయన దగ్గరికి. సూట్ కేసులు పట్టుకునో, దండలు పట్టుకునో, చేతులు నమస్కరించి జోడించో ఏదో మొత్తానికి ఏదో రూపంలో వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతారు. ఆయనకి తప్పదు, ఆబ్లిగేషన్స్ కొన్ని ఆయన కాదనలేడు. పవన్ కళ్యాణ్ గారు మీరు నిన్నగాక మొన్న వచ్చారు, పైగా నేను అత్యంత నీతి నిజాయితీ పరుణ్ణి, నేను ప్రజల కోసం పోరాడతాను, ప్రజల కోసం అవసరం చంద్రబాబు నాయుడు పని చేయిస్తాను, లోకేష్ని పని చేయిస్తాను, వేరే లెవెల్లో మీరు హామీలు ఇచ్చి వచ్చారు కదా. ఈ జీఎస్టీ మాఫియాని అరికట్టి వచ్చినటువంటి ప్రతి రూపాయి ముందు ప్రభుత్వం అకౌంట్లో పడేట్టుగా చేయండి. మీరు మద్యపాన నిషేధం చాలా అవలీలుగా చేసేయచ్చు, ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే. ఎందుకంటే మద్యపానం వల్లనే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతోంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. వేరే అంత లెవెల్లో ఆదాయ మార్గాలు లేవనే కదా పాపం అందరూ కూడా చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, బహుముఖ ప్రజ్ఞాశాలులు, మేధావులు, ఆర్థిక నిపుణులు, నోబెల్ బహుమతి గ్రహీతలు వీళ్ళందరూ చెప్తుంటారు కదా మద్యం లేనిదే మనం బతకలేమని. ఏ మద్యం ద్వారా మనకు ఆదాయం వస్తుందో ఆ మద్యం తాగేవాడు పోయినా పర్వాలేదు. మళ్ళీ దీంట్లో కల్తీ మందులు అంటే బంపర్ ఆఫర్లు అనమాట. జగన్ గారు 100 బాటిల్ మద్యం అమ్మారంటే, కల్తీ మద్యం అమ్మారంటే తెలుగుదేశం వాళ్ళు కనీసం 120, 150 అమ్మాలి. లేకపోతే కార్యకర్తలు ఊరుకోరు, లేకపోతే ఆయనకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు. మీ జీఎస్టీ ఆదాయాన్ని, ఇది అఫీషియలే కదా, ఎక్కడి నుంచో మనం ఎవరినో లాగేసుకోవట్లేదు కదా. ఒక కస్టమర్ కట్టిన డబ్బుల్లోంచి ప్రభుత్వానికి రావాల్సిన 18% జీఎస్టీ వెంటనే తీసేసుకోండి. ఎప్పుడైతే ప్రభుత్వం తనకు వచ్చినటువంటి జీఎస్టీని ముందే తీసేసుకుంటుందో అప్పుడు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు నెల చివరిలో రిటర్న్ ఫైల్ చేస్తాడు. ఏ ఒక్క ఆఫీసర్ వెళ్ళి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆయనకి పాపం ఇటువంటి విషయాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. సినిమా యాక్టరు 4 డైలాగులు ఎవరో రాసిస్తే వాడిని చదివేసుకుంటూ ఉంటాడు. వచ్చి ఇవాళ ప్రభుత్వంలో కూర్చున్నాడు ఆయన. మరి రోజు హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పటికి 200 ట్రిప్పులు కొట్టాడు హైదరాబాద్కి అని చెప్పేసి అని. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా పట్టించుకుంటే ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం కదా. ఇవన్నీ అయిన తర్వాత కేసులు, జీఎస్టీ వాళ్ళకి ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. అసలు జీఎస్టీ గురించి అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంతమంది తెలియదు నాకు. జీఎస్టీ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. జీఎస్టీ వాళ్ళు ప్రతిరోజు చెప్పాలి, జీఎస్టీ తీసుకునే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ పరిస్థితుల్లో ఉండాలి, అన్ని పేర్లు ఒకటే రకంగా ఉండాలి, రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి, అది 11 నెలలకే ఉండాలి. మీకు ఇష్టమై మీరు సంవత్సరం దాటి రాసుకున్నా కూడా చట్టరీత్యా చెల్లదు. అది ఒక వ్యక్తి జీఎస్టీకి అప్లై చేయాలన్నా లేకపోతే దేనికైనా సరే రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలంటే అది 11 నెలలకు మించి ఉండకూడదు. చట్టరీత్యా అదొక కండిషన్. మీరు అంతకంటే ఎక్కువ రాసుకుంటే, అంటే ఏదో 2 ఏళ్లకు 3 ఏళ్లకు రాసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. అలా రిజిస్ట్రేషన్ చేయకపోతే జీఎస్టీ డిపార్ట్మెంట్తో సహా ఏ డిపార్ట్మెంటు ఆ రెంటల్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయదు.